ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఈ సన్మానం ఇలా జరగడం అనేది ఇది నా సెకండ్ ఇయర్ అన్నమాట. ఇక్కడ ఇది రెండోసారి జరుపుకుంటున్నాను సార్ నేను. అయితే ఒక్కటే చెప్తాను, నేను ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఆడపిల్లలకి పోరాటాలకి పోయి అసలు మీకున్న బాధ్యతలని మీరు మర్చిపోతున్నారు. ఫస్ట్ ఆ బాధ్యతలని గుర్తించి వాటిని నెరవేర్చండి. ఆటోమేటిక్గా మీరు దేనికోసం పోరాడక్కర్లేదు, మీ ఫ్యామిలీనే మీకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, బయట ఎవరు వాట్ ఎవర్ ఏమన్నా అనుకోనియండి, మనం కష్టపడి బయటకు వచ్చి బ్రతుకుతున్నాం కాబట్టి 100 పుకార్లు వస్తాయి, 100 మాటలు వస్తాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు అవేవి మీరు పట్టించుకోవద్దు. మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది, మీకంటూ ఒక గోల్ ఉంటుంది. దాని మీదే ఫోకస్ చేయండి. దాన్ని ఖచ్చితంగా కూడా అయిపోవాలంతే. ఇంకా దాన్ని ఒక్కసారి ఏదైనా స్టార్ట్ చేస్తారంటే దాన్ని మళ్ళీ వెనకడుగు వేయటం అనేది అసలు చేయొద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేనైతే ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. 100 మాటలు వస్తాయి, అసలు ఏది పట్టించుకోవద్దు, దూసుకుపోండి అంతే. మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర సార్ అండ్ ఎంఎస్ సార్.